హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇవాళ ఎయిర్కార్డ్ సేలంకి అయితే వచ్చేసాం. నిన్న చెప్పాను కదా. అండ్ దిస్ ఈజ్ అవర్ రువాన్షి. రువాన్షి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మీరు ఇంకా కొత్త కదా, అందుకు కొంచెం పాత అయిపోతేనే మళ్ళీ మా పాపలు లడలడా వాగేస్తుంది. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ మై డ్రెస్. ఇదైతే నేను మింత్రాలోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఆల్రెడీ చెప్పండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే టైం 11 అవుతోంది. అండ్ ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. మేము బ్రేక్ఫాస్ట్ చేశాక వ్యూస్ అన్నీ కూడా చూపిస్తాను, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేయండి. బై బాయ్. సో ఇందాక వీడియోలో ర్యాండమ్గా ఇంట్రో ఇచ్చేసాను, కానీ అసలు ఎందుకు వచ్చాను ఏంటి అని నేను చెప్పలేదు కదా. యాక్చువల్లీ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చానండి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే స్టార్ట్ అయిపోయాం. సో దారి మధ్యలో యార్కడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అండ్ అదైతే చాలా బాగుంది. హిల్ స్టేషన్ లాగా చాలా హెయిర్ పిన్ రోడ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మేము నైట్ టైం అనమాట అక్కడికి వెళ్ళింది. సో ప్లేస్ అంతా చాలా బాగుంది. అండ్ మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట. మనకు కొంచెం రిలేటెడ్గా నంది హిల్స్ అలా ఊటీ అలా అయితే ఉంది. ఊటీ కూడా ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే. సో ఇదైతే మనకు సేలం దగ్గర ఉందండి. దీంట్లో మనకు లేక్స్ అండ్ చాలా సైట్స్ అయితే ఉన్నాయి చూడ్డానికి. సో అవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. సో ఇవంతా కూడా మనకు హిల్ స్టేషన్ అని ఒక నైట్ వ్యూ నేను వీడియో తీశాను, అది కూడా మీకు ఇక్కడెక్కడైనా యాడ్ చేస్తాను చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అంతే డేంజరస్ కూడా, ఎందుకంటే మనం నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు చాలా డేంజర్ కదా. అండ్ మోర్ ఓవర్ చాలా కట్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకైతే కొంచెం భయం అనిపించింది, బట్ స్టిల్ మా బావ అయితే మంచిగా మమ్మల్ని సేఫ్గా తీసుకొని వచ్చారు. మై ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్గా చెప్పు. చాలా బ్యూటిఫుల్గా ఉందిరా. మీరు కూడా రండి. మీరు కూడా రండి, ఈసారి మమ్మల్ని పిలుచుకురండి, అందరం కలిసి వద్దాం. ఓకే. ఇక్కడ మేము సేలంకి వచ్చినాం కదా. నైట్ 3 o'clock అయింది మేము సేలంకి వచ్చేసరికి. ఒక్క రూమ్ అంటే ఒక్క రూమ్ కూడా లేదండి, ఖాళీగా అన్నీ ఫిల్ అయిపోయినాయి. మేము సడన్ ప్లాన్ అనమాట, మేము ప్లాన్ చేసుకోలేదు ముందే రావాలని. సో సడన్ ప్లాన్లో ఈషా ఫౌండేషన్లో వెళ్ళే దారిలోనే సేలం అని చెప్పి. అండ్ సారీ ఏంది ఈ ప్లేస్ ఏంది దుర్గా, ఈ ప్లేస్ ఏంది? ఎర్కాడ్ లేక్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ సీనరీస్ కూడా ఉన్నాయి రా. సో దానికోసం మేమైతే వచ్చేసాము చూద్దామని చెప్పి. అండ్ తిను మా అక్క, అండ్ తిను రువాన్షి. హాయ్ రువాన్షి. సేమ్ అక్క మాదిరే ఉంది కదా. లేదు, నా పోలికలు వచ్చాయి. సేమ్ కర్లీ హెయిర్, సేమ్ కలర్. ఇద్దరం థర్డే, ఇద్దరం ఏమంటారు మూడో పిల్లే, థర్డ్ బేబీ. నేను థర్డ్ మా ఇంట్లో, రువాన్షి కూడా థర్డ్ వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడైతే చాలా ప్లేసెస్ ఉన్నాయండి, టెంపుల్స్, సీనరీస్, చాక్లెట్స్. మ్యాక్సిమం ఇది కొంచెం ఊటీ లాగే ఉంది, బట్ డిఫరెంట్గా ఉంది. కర్వ్స్ అయితే చాలా ఉన్నాయి. కొంచెం మంచిగా డ్రైవింగ్ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకోండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది నైట్ టైమ్స్ ఇక్కడ వచ్చినప్పుడు కదా. చాలా చూసే ఉన్నాయి అనమాట. అంటే ఏమి పర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ, అవి చూసేవే కాదు, అదే చూసేవే కదా అవన్నీ షాపింగ్వి, చాక్లెట్స్, షాపింగ్ చేసుకోవచ్చు. మరి చూసేవి ఏమున్నాయంటే లేక్స్ ఉన్నాయి, ఇంకా పోవాలి అక్కడికంతా. ఇంకేమున్నాయంటే మర్చిపోయినాయి, డీర్ మ్యూజియం, పార్క్. ఇంకా ఇలాంటివన్నీ నాకంటే కూడా మా అక్క ఛానల్లో వీడియోస్ ఇంకా క్లియర్గా అప్లోడ్ చేసి ఉంటుంది. నేను లింక్స్ పెట్టింటాను డిస్క్రిప్షన్లో, లేకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేసింటాను, చూసేయండి. ఇంకా డీటెయిల్డ్గా తన దాంట్లో చెప్తుంది. నేను జస్ట్ అలా కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను క్లిప్స్. మామ్ స్టోరీస్ నా ఛానల్ పేరు. సో ఫాలో అయిపోండి. ఓకే సరే, ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం.
మేమైతే ఇప్పుడు ఎర్కర్ లేక్ అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ చాలామందికి ఈ ప్లేస్ తెలిసే ఉండి ఉంటుంది, బట్ నాకైతే స్టార్టింగ్లో తెలియదండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట వినడం అండ్ చూడడం కూడా. తమిళనాడు ప్లేసెస్ అంత ఐడియా లేదు నాకు. మ్యాక్సిమం అదేంటో నేను ప్రతిసారి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో తమిళనాడు సైడే వెళ్తున్నాను. ఓకే. సో ఇది అయితే యాక్చువల్లీ చెప్పాను కదా కోయంబత్తూర్కి వెళ్తున్నామని చెప్పి. మేమైతే అనంతపూర్ నుండి కోయంబత్తూర్కి స్టార్ట్ అయింది. సో అనంతపూర్కి కోయంబత్తూర్కి నియర్లీ ఒక 500 to 600 కిలోమీటర్స్ ఉండింది. దాని మధ్యలో ఒక స్టే చేయాలి కదా, కంటిన్యూస్గా వెళ్ళలేమని చెప్పి కార్లో సేలంలో ఉందామనుకున్నాము. బట్ అక్కడ రూమ్స్ అయితే దొరక్క ఎర్కాడ్లోకి వచ్చేసాము. సో యాక్చువల్లీ ఎర్కాడ్లో చూడాలి ప్లేసెస్ అని మేము ముందే అనుకున్నాము. బట్ సేలంలో స్టే చేసి మార్నింగ్ అలా ఎర్కాడ్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మాకు రూమ్స్ దొరకపోయేసరికి ఇంకా డైరెక్ట్ ఎర్కాడ్కి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రావాల్సి వచ్చింది. ఇంకా దాని తర్వాత మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాక టెంపుల్కి వెళ్ళి అండ్ ఇప్పుడైతే లేక్కి వచ్చాం. సో ఇలా అయితే లేక్ అంతా కూడా ఉందన్నమాట. జస్ట్ మనకి చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఈ బోట్ అయితే తీసుకున్నాము, మోటార్ బోట్. దీనికి ఛార్జ్ సంథింగ్ 7 members or 8 members-కి 800 అనుకుంటా. సో ఇంకా బోట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళే తీసుకొని వెళ్ళడం. ఐ మీన్ మనమే డ్రైవ్ ఏమంటారు దాన్ని, ఏదో సంథింగ్ అంటారు కదా, మనమే డ్రైవ్ చేసుకోవచ్చు బోట్ని. అలా పెడల్స్ ఉంటాయి కదా దాంతో. సో అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే దీంట్లో వెళ్ళిపోయాం. నాకేమంతా స్టే చేసి ఉండి చూడాలి అనే ప్లేస్ లాగా నాకేం అనిపించలేదు. బట్ ఓకే, ఎంజాయ్ చేయాలి మంచిగా నేచర్ అనుకుంటే అలాంటి వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. ఒకసారి వెళ్ళండి, ఒకవేళ మీరు ప్లాన్ చేసేటట్టయితే డెఫినెట్లీ ఒకసారి చూడండి ఈ ప్లేసెస్ అన్నీ కూడా. దీని తర్వాత మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ మేమైతే కొన్నే కవర్ చేయగలిగాం. బట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాను. ఈ బోట్ అంతా కూడా మనకు ఒక రౌండ్ వేస్తుందండి మొత్తం లేక్ అంతా కూడా. ఓన్లీ ఈ లేక్లో ఇదొక్కటే ఉందన్నమాట బోట్స్లో వెళ్ళడం. మిగతా యాక్టివిటీస్ ఏం లేవు. జస్ట్ మనం ఈ లేక్ అంతా కూడా ఒక రౌండ్ వేసేలాగా మాత్రమే అక్కడ ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు. అండ్ వెయిటింగ్ లిస్ట్ అయితే చాలా ఉంది. సో అక్కడ నుంచి వచ్చాక ఇంకా లంచ్ చేసేద్దామని వెళ్ళాం. బట్ నాకెందుకో లంచ్ అంటే మెయిన్లీ ఫుడ్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా స్టేట్ మారినప్పుడు. బట్ ఓకే, ఇంకా మనం వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి ఆ ఫుడ్కి అడ్జస్ట్ అయిపోవాలి. సో అక్కడైతే ఫుడ్ తినేసాం. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయిపోయిందనమాట. జస్ట్ చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ ఇది కొత్త కారు తీసుకున్నాము అండ్ ఫస్ట్ ట్రిప్ అయితే ఇదే అనమాట, మా అక్క బావ వాళ్ళతో మేము వెళ్ళింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా టర్న్ చేసుకునేటప్పుడు అక్కడ ఒక గోడ అలా ఉండింది. దానికి అలా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నావు కదా, ఈ కొండీలు తగిలి అలా అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, పెద్దదాంతో పోయేది చిన్నదాంతో పోయింది అని అనుకొని జస్ట్ కవరప్ అయిపోయినాం. దాని గురించి ఇంకా ఆలోచించలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము పార్క్, రోజ్ గార్డెన్ పార్క్ అయితే వెళ్ళాము. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ మనకు ఎంట్రీ ఫీ కూడా ఉంది. దీంట్లో per person 30 rupees అనుకుంటాం. అండ్ చాలా పెద్దదండి. మేము అప్పటికే కొంచెం హిల్ స్టేషన్లో ఏంటంటే కొంచెం నడిచినా కూడా ఎక్కువ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది బేసిక్గా. సో నేను అందుకే ఎక్కువ నడవడానికి ఇష్టపడను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రువాన్షి, ఇదైతే చాలా క్యూట్ అండ్ చాలా బాగుంటుంది. తనకి జస్ట్ 5 months ఓల్డ్ అనమాట. సో తనతోనే మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మొత్తం ట్రిప్ అంతా కూడా మేమిద్దరం మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ మా మమ్మీతో ఇదైతే నేను మా మమ్మీ మెయిన్గా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం. దట్స్ సో స్వీట్. ఇంకా మేమిద్దరమే మంచిగా ఏదైనా ట్రిప్ వేయాలి అని అనుకుంటున్నా. బట్ అది ఎప్పుడు అవుతుందో ఏమో తెలీదు. జస్ట్ చూద్దాం, అప్పుడు కూడా మంచిగా వీడియోస్ తీసి పెడతాను మీ అందరికీ. ఇదేంటి రోజ్ గార్డెన్ అని చెప్పి అన్నీ ఏవేవో ఫ్లవర్స్ చూపిస్తున్నావు అనుకోద్దండి. నేను కూడా ఫస్ట్లో పోయినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను, ఏంటి రోజెస్ లేవు ఇక్కడ అని. బట్ ఇంకా ముందరికి వెళ్ళాక చాలా మొత్తం ఇంకా అదంతా రోజ్ గార్డెనే అంతా. సో అంత దూరం నడచలేక నేను ఒక చోట కూర్చొనేసాను, మా వాళ్ళు వెళ్తారని చెప్పి. బట్ వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. అప్పటికే టైం 5 o'clock అయింది. ఏమో మరి అంటే మేము నైట్ లేట్ అవ్వడం వల్ల మేము కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. 10 o'clock 11 o'clock అలా అయింది బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అన్ని ప్లేసెస్కి స్టార్ట్ అవ్వడం. సో దీని తర్వాత ఇంకొక ప్లేస్ ఏదో చూసాం, ఇంకంతే. దాని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకునేసామన్నమాట. నెక్స్ట్ డే అయితే మేము కోయంబత్తూర్కి స్టార్ట్ అయ్యాం. చూడండి గైస్, మా అమ్మ నన్ను వదిలేసి మా అమ్మ ఉయ్యాలు ఊగుతుంది నాకు ఇవ్వకుండా.
హ్యాపీగా. నీకు భయం అంటే ఉయ్యాలు అయితే నువ్వు ఊతావా? మా మమ్మీకి అయితే చాలా ఇష్టం ఇలా ఉయ్యాల ఊగడం, బట్ నాకైతే అంత ఇష్టం ఉండదు. నాకు ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది, అందుకే నేను దాన్ని టచ్ కూడా చేయలేదు. తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నైట్ అయితే డిన్నర్కి వెళ్ళాం. అదేంటో అని డిన్నర్కి కూడా కొన్ని రెస్టారెంట్స్ అయితే అసలు ఓపెన్లో లేవు, కొన్ని చాలా కష్టం అనిపించింది. అంటే ఈ రెస్టారెంట్ అయితే బాగుంది కదా అంబియన్స్ అంతా అని చెప్పి వెళ్ళాము గూగుల్లో సెర్చ్ చేసుకొని నియర్ బై ఏ రెస్టారెంట్స్ ఉన్నాయని. బట్ ఇక్కడ ఏంటంటే ముందే ఆర్డర్ ఇవ్వాలంట. సో 1 hour ముందు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారంట. ఆ అంబియన్స్ అంతా బాగుంది, కానీ జనాలు అయితే అంతమంది అసలు లేరు, ఎవరు లేరు. బట్ ఏంటో మరి. దీని తర్వాత ఇంకా వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫైనలీ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ, అండ్ మంచిగా రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది. సో నేనైతే ఫుడ్ ఏమేమి తిన్నాను ఏంటి అనేది నేను పెట్టలేదండి, ఎందుకో బేసిక్గా నేను అంత కాన్షియస్ ఉండను ఆ ఫుడ్ రాగానే వీడియో తీయాలి అని చెప్పి. తిందామనే దాంట్లోనే ఉంటాను. సో నా దాంట్లో మ్యాక్సిమం నేను ఫుడ్ ఏం తిన్నాను అనేది నేను చూపించలేదు. అండ్ ఫైనలీ ఇంకా కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము కొంచెం అర్లీగానే స్టార్ట్ అయిపోయామండి, 4 o'clock అలా స్టార్ట్ అయ్యాం. బికాజ్ మేమున్న ప్లేస్ నుండి ఎయిర్కడ్ నుండి కోయంబత్తూర్కి మాకు నియర్లీ 5 hours 4 hours అలా పడుతుంది. సో అందుకే కొంచెం అర్లీగా స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా ఇక్కడ ఎంత టర్నింగ్ ఉందో. అండ్ ఇక్కడ అంటే మనకు కొండ పైన ఇది. సో ఇది దిగడానికి మనకు 27 హెయిర్ పిన్స్ ఏమో ఉన్నాయి. సో అర్లీ మార్నింగ్ ఇలా అయితే ఉండింది వ్యూ అంతా కూడా. ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ కోయంబత్తూర్కి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఇది వచ్చేసి ఏదో ఇన్స్టిట్యూషన్ అంట కోయంబత్తూర్ది. సో అలా కనిపిస్తే ఒక క్లిప్ తీశాను అంతే. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఈషా ఫౌండేషన్. సో ఫస్ట్లీ మేమైతే అక్కడికే డైరెక్ట్ వెళ్ళిపోలేదు, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామని చెప్పి అక్కడ నియర్ బై ఉన్న హోటల్కి అయితే కాల్ చేసి రూమ్ అయితే బుక్ చేసుకొని ఉన్నాము. అండ్ అది కూడా చాలా బాగుండింది, మనకు రీజనబుల్గానే అనిపించింది. నాకు ఎయిర్కడ్లోనే రూమ్ కాస్ట్ నియర్లీ పర్ డే 4,500 అయ్యిందండి. ఎంత వాడు మేము అడిగి పెట్టినా కూడా జస్ట్ ఒక 200 ఏమో తగ్గించాడు అంతే. స్టార్టింగ్ 4,700 చెప్పాడు, 4,500కి ఇచ్చాడు. బట్ ఇక్కడైతే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దానికి చాలా తక్కువ ఉంది. నియర్లీ 2,700 అయితే తీసుకున్నారు. రూమ్ కూడా చాలా బాగుంది. విజిటింగ్ ప్లేస్ అయినా కూడా తక్కువే ఉండడం ఇట్స్ నైస్ అనిపించింది, అంటే మనకు రీజనబుల్గానే అనిపించింది నాకు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి వెళ్ళేసరికి ఈషా ఫౌండేషన్ మాకు ఒక జస్ట్ 8 kilometers అలా ఉండింది రూమ్ నుండి దానికి. సో అప్పుడైతే వర్షం పడుతూ ఉన్నింది చిన్నగా, తడిచిపోతామేమో అనుకున్నాం. ఎందుకంటే మనకు ఆదియోగి ఐడల్ ఉండేది బయటే కదా, మనకు మొత్తం అంతా కూడా అది ఓపెన్ ప్లేస్లోనే ఉండేది. చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ నేను స్టార్టింగ్లో చూసినప్పుడు నాకు అంత అంటే ఓకే అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళాక అండ్ అది కొంచెం ఆ ప్లేస్లో మనం చూసి ఉన్నంతసేపు చాలా పాజిటివిటీ అనిపించింది. అండ్ చాలా చాలా బాగుంది. అంటే మేము హాలిడేస్లో వెళ్ళామనో లేకపోతే ఏమో నాకు తెలీదు. మేము వెళ్ళింది మేబీ మండే కరెక్ట్ నాకు చాలా మంచిగా అనిపించింది. సండే యాక్చువల్గా వెళ్ళాల్సింది, బట్ మండేకి షిఫ్ట్ అయింది. మండే నేను శివునిది కదా మండే, సో అది కూడా మంచిగా కలిసి వచ్చిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో ఇదంతా కూడా మనకు ఫౌండేషనే, ఈషా ఫౌండేషనే అండి. ఇక్కడ వర్షం పడడం వల్ల ఇలా అయిపోయింది. రోడ్ అంతా కూడా చాలా మెస్సీగా అనిపించింది. బట్ స్టిల్ ఇక్కడంతా కూడా అలా అనిపించినా అక్కడికి వెళ్ళాక వీ ఫీల్ వెరీ పాజిటివ్. అండ్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి. బెంగళూరులో కూడా ఉంది యాక్చువల్గా. మనకు బెంగళూరే దగ్గర నాకు చెప్పాలంటే. మాకైతే పర్సనల్గా బెంగళూరు చాలా దగ్గర, ఒక 3-4 hours మేము వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ మేము ఎందుకో కోయంబత్తూర్ దానికే వెళ్ళాలి, అంటే మెయిన్ ఏదైనా కూడా ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే వెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో అందుకనే మేము కోయంబత్తూర్కే వెళ్ళాము. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా శివుని ఐడల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా కొంచెం ముందర మనకు ఫౌండేషన్ ఆశ్రమం అయితే ఉంది. ఒక చూపిస్తాను దానికి. ఇదిగో ఇట్లా ఇది వచ్చేసి ఆశ్రమం. మనకి ఇలా
పాము నాగపాములు ఇలా తలుపులాగా ఉంటుందన్నమాట. అండ్ దాన్నే ధ్యాన మందిరం అని కూడా అంటారు. మనకి అక్కడ నుంచి వెళ్ళడానికి జట్కాలు ఇలా ఇవి అయితే ఉంటాయి. ఎందుకంటే ఆశ్రమం నుండి మనము ఆదియోగి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో అంత దూరం చాలామంది నడవలేరని చెప్పి, చాలామంది కాదు ఎవరు నడవలేరని చెప్పి ఇలా జట్కాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా మనకు ఒక ప్రైస్ ఎంతో ఉంది, పర్ పర్సన్ 20 or 30, నాకు అంత ఐడియా లేదు. సో అలా టికెట్స్ తీసేసుకొని ఆ జట్కాలో ఎక్కేసి ఇలా ప్లేస్ అంతా చూస్తూ, చాలా పెద్దది, కొన్ని ఎకరాస్లో ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 100 ఎకరాస్లో ఉందనుకుంటా ఇదంతా కూడా. ఈ మొత్తం ప్లేస్ మీరు చూసినట్టయితే చుట్టూరా మనకు కొండే ఉంటుంది. హిల్ మొత్తం అంతా కూడా ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్ నుండి అనమాట. అండ్ మనకు రౌండ్ అంటే ఎక్కడ చూసినా ఫోర్ డైరెక్షన్స్లో కానీ మనకు కొండే కనిపిస్తుంది. అదొక మంచి ఫీల్ అనిపిస్తుందండి. అంటే అది ఏమంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టారో లేకుంటే కావాలని పెట్టారో నాకు తెలియదు, కానీ ఇలా కొండ మధ్యలో శివుణ్ణి, బట్ అదైతే ఎక్సలెంట్ అండ్ చాలా బాగుంది. శివుడు బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంకా మనం ఫ్రంట్కే పోలేదు. మా అక్క వాయిస్ ఓవర్ ఇచ్చేసింది ఆల్రెడీ, నేను చెప్పాలనుకుంది. సో ఫ్రంట్కి వెళ్ళాక చూద్దాం. ఇది సైడ్ వ్యూ. ఇలా నేను ఒక ఫోటో తీసుకోవాలి సేమ్ అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ కొంచెం అయితే రీచ్ అయ్యాను అనిపించింది. అంటే అలాంటి ఫోటో తీసుకున్నాను, అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంది. వర్షం పడిందని చెప్పాను కదా, అందుకే అలా అనిపించింది అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకు ప్లేసెస్ ఏవైతే చూడొచ్చు, ఏ టైమింగ్స్ వరకు అవి ఓపెన్ ఉంటాయి అనేదంతా కూడా మనకు ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫైనలీ ఆదియోగి శివుని ఐడియల్. అండ్ ఇట్స్ సో బ్లెస్డ్ అండి. అని చాలా అంటే చాలా 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 బాగుంది. ఇంకా మాటలు రావట్లేదు నాకు, అంత బాగుంది, అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ మెయిన్లీ ఏంటంటే అందరూ ఎవరు చూసినా నాకు ఫోన్ పట్టుకొని ఉండిన్నారు. అంటే ఎవరో నాకు తెలిసి ఫారినర్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ మెడిటేషన్ ధ్యానం అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే, వాళ్ళ చేతిలో మాత్రమే నేను ఫోన్ చూడలేదు, వాళ్ళు మాత్రమే కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఎంత బాగుందో ఇక్కడ క్లైమేట్ కానివ్వచ్చు, అంత గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ, అన్ని టెంకాయ చెట్లతో చాలా బాగుంది. చాలా పెద్ద ప్లేస్ ఇదంతా కూడా. అండ్ ఇప్పుడైతే టైం 5:30 అట్లా అయిందనమాట. సో మేము ఇంకా 7 o'clock వరకు వెయిట్ చేయాలి. 7 o'clockకి లేజర్ లైట్స్ వేస్తారు, అప్పుడు చాలా బాగుంటుందంట సీనరీ. ఫస్ట్ టైం నేనైతే రావడం ఈషా ఫౌండేషన్కి. ఎప్పటి నుంచో రావాలి అనుకున్నాను, బట్ సడన్ ప్లాన్తో ఇలా ఫ్యామిలీతో వచ్చేసారనమాట. అండ్ చాలా పాజిటివ్గా ఉంది. అండ్ చాలామంది అయితే వచ్చారండి. అంటే చూడ్డానికి మంచిగా హాలిడేస్ కదా ఇప్పుడు ఎలాగో పిల్లలకి, సో దానికి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ చెల్లెలు ఉంది ఇక్కడ, అందుకు తనని కొట్టడానికి వస్తున్నాడు అనమాట వాడు. సో ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది కదా, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, గలగల చెప్పలేకపోతున్నాను. ఇట్లా వ్లాగ్స్కి వీడియోస్కి ఇది గ్యాప్ వస్తే అస్సలు చెప్పలేము. బట్ ఓకే. అండ్ ఇక్కడ వాన వస్తుంది, చాలా వర్షం పడుతుంది, బట్ అంత ఫుల్ రెయిన్ కాదు, కొంచెం రెయిన్ వస్తుంది కాబట్టి, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇంకోటి చెప్దాం అనుకున్నాను, ప్లేస్ అయితే చాలా పాజిటివ్నెస్ ఉంది. అండ్ ఇది మెడిటేషన్ సెంటర్ కూడా అక్కడ కొంచెం ముందర ఉంది, అది కూడా నేను వీడియోలో అటాచ్ చేశాను కదా. సో దానికైతే మనకు లైక్ కెమెరాస్ కానీ సెల్స్ కానీ ఏవి అలో లేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా వర్షం పడుతున్నా, అందరు వెళ్ళిపోతున్నారు. 7 o'clockకి మళ్ళీ ఎలా ఉంటుందో ఇక్కడ సిచ్యువేషన్ తెలీదు. చాలామంది అయితే ఉన్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, తీసుకునే వాళ్ళు అన్నీ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 7 o'clock. అది కూడా మీకు ఖచ్చితంగా నేను వీడియో తీసి చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా ఖచ్చితంగా రండి ఇక్కడికి. అండ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వాళ్ళైతే మ్యాక్సిమం కార్లో కాకోకుండా ట్రైన్ కానీ లేదా స్లీపర్ బస్సెస్లో కానివ్వచ్చు, లేదా
ఫ్లైట్స్లో వచ్చేకి ట్రై చేయండి. కార్ జర్నీ అయితే చాలా కష్టం, చాలా ఎక్కువసేపు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నేనైతే అనంతపూర్ నుండి కాబట్టి నాకు చాలా డిస్టెన్స్ నియర్లీ 500 కిలోమీటర్స్ అబోనే ఉంది అండ్ 9 hours అవుతుంది. సో నేను మధ్యలో సేలంలో ఉండి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చానమాట. సో ఇంతే, ఇంకా అందరూ అడ్డమడ్డం వస్తున్నారు నా వీడియోలోకి. నేను ఇంకా బాగుంది ఇక్కడ వాతావరణం అంతా బాగుంది అండ్ వీడియో తీసుకోవడానికి మీతో మాట్లాడడానికి చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా మాట్లాడి అందుకే ఇప్పుడు ఇక్కడ కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. అంతే, ఇంకా ఇక్కడ ఏమన్నా షాపింగ్ ఉందనుకున్నాను కానీ ఇంకా షాపింగ్ అక్కడ ఏం కనపడలేదు, ఏం లేనట్టుంది షాపింగ్ కూడా ఇక్కడ సరిగ్గా. నేను షాపింగ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి మా వాళ్ళని ఎయిర్కార్డ్లో కొనికుండా చేశాను. అక్కడ షాపింగ్ చేస్తామంటే వద్దని. సో అదొకటే కొంచెం షాపింగ్ పెట్టిండాల్సింది కదా సద్గురు గారు. అమ్మాయిలు వచ్చినప్పుడు షాపింగ్ ఖచ్చితంగా చూస్తారు. సో ఈసారి ప్లాన్ చేయండి, మొత్తం షాపింగ్ స్టాల్స్ పెట్టండి. ఓకేనా? ఓకే, బాయ్ గైస్. మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. పిల్లల్ని వేసుకొని మాత్రం రాద్దండి, పిల్లల్ని వేసుకొని మాత్రం రావద్దండి, చాలా కష్టం ఇది. అవును, చాలా అంటే చాలా. ఎందుకంటే 7 o'clockకి నేను షో ఉంటుందని చెప్పినా కదా, ఆ షోకి చాలా మంది ఉన్నారు. అక్కడ నార్మల్గా అయితే మనకి ఎంట్రన్స్ ఎక్కడో ఉంటుంది, శివుని ఐడల్ ఇంకొక చోటు ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి నడిచాలంటే సినిమా కనిపిస్తుంది. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒక 1 hour ఉంది కదా, 1/2 hour ఉంది కదా, పోయి వద్దామని అనుకోవద్దండి, ఈడే ఉండిపోండి ఎంతసేపటికి వచ్చినా. సో దట్ మీరు ఎంజాయ్ చేసి మిగతావి మళ్ళీ చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం శివుని దగ్గరికి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఇంకా క్రౌడ్ ఎక్కువ అయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ చాలామంది వెహికల్స్ వచ్చినాయి, చాలామంది నిలబడినారు, ఎందుకంటే లేజర్ షో కాబట్టి. సో అది కూడా మీకు షూట్ చేస్తాను. ఇంకా లేదు, అనౌన్స్మెంట్ వస్తుంది. వెనకాల కూడా లైట్లు మొలుగుతాయి ముందరగా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 7 o'clock అయిందండి. ఎందుకు అంత ఎగ్జాక్ట్గా చెప్తున్నాను అంటే నేను కరెక్ట్ అప్పుడే టైం చూసుకున్నాను ఎంత అయింది అని చెప్పి. సో ఎగ్జాక్ట్ 7 o'clock అయింది. 7కే స్టార్ట్ చేసేస్తారు అన్న టెన్షన్లో వచ్చాను, కానీ 7:15కి అలా కరెక్ట్గా స్టార్ట్ అయింది అనమాట షో. సో ఈ 15 minutes నాకు తెలిసి ఎక్కడున్నా అందరు రావాలి కదా, కొంచెం ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉంటారు, బికాజ్ అక్కడ నియర్ బైయే కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూడ్డానికి. సో అవి చూడ్డానికి వెళ్ళారేమో. నేను కూడా ఆశ్రమానికి అయితే వెళ్ళాను, బట్ ఆశ్రమంలో ఫోన్స్ అవన్నీ అలో లేదు, అందుకే ఏం వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ అందరూ కూడా వచ్చేసారు, విజిటర్స్ అందరూ కూడా. అండ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను ఎప్పుడు యూట్యూబ్లో కానీ చాలామంది పెట్టారు లేజర్ షోస్ అన్నీ కూడా, ఎలా ఉంటుంది ఏంటి అని. కొంతమంది అయితే ఆశ్రమంలో కూడా కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు చేసి చూపించారు, బట్ మేబీ టీవీ ఛానల్ వాళ్ళు అనుకొని అలా ఇచ్చారేమో పర్మిషన్, బట్ మామూలు పర్సన్స్కి అయితే ఎవరికి అలో అయితే లేదండి. ఫోన్స్ అన్నీ కూడా బయట పెట్టేయాలి, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే మనకు ఫోన్స్ అనేది పర్మిట్. సో ఇక్కడ అందరూ కూడా ఇలా నిలబడరు, బట్ షో స్టార్ట్ అయ్యే ఒక 5 minutesకి ముందే అందరినీ కూర్చొని ఇచ్చేసారు, ఎవరిని నిలబెట్టలేదు. సో దట్ వెనకలు ఉన్న వాళ్ళు కూడా చూడాలి కదా అని చెప్పి ఇక్కడ అందరు కూర్చున్నారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా చందమామ, సేమ్ అక్కడ ఎలా అయితే శివుని తల మీద చందమామ అనేది ఉందో సేమ్ అలాంటికి చందమామ అక్కడ అక్కడ ఉన్నాడు. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ నేను అదే పనిగా కావాలని ఆ వీడియో తీశాను. సేమ్ ఎగ్జాక్ట్గా ఉంది. అండ్ ఇప్పుడైతే షో స్టార్ట్ అవుతుంది. నేను మ్యాక్సిమం వీడియో అంతా తీశాను, అది పెడతాను. మేబీ అది కాపీరైట్ పడుతుందో లేదో కూడా నాకు తెలీదు. పడితే మ్యూట్ చేసేస్తాను, లేదు అంటే ఐ విల్ కంటిన్యూ ఇట్. చూసేయండి గైస్. ఇది చూసేటప్పుడు మీరు ఆకాశాన్ని చూస్తూ చూడండి, బాగుంటుంది.
15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. సో గైస్ ఇక్కడ వరకు అయితే యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను. అది అసలు పర్మిట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. బట్ మీ అందరికీ చూపించాలి. నేనైతే చాలా అంటే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు కూడా అవ్వాలి, ఖచ్చితంగా వెళ్ళండి. ఇలా చూడ్డానికంటే కూడా మీరు ఇలా చూసినా చాలా మంచి ఫీలింగ్ వచ్చి ఉంటుంది. అండ్ అక్కడ రియల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇదేంటి ఇంతగా చెప్తున్నాను, ఏమన్నా ప్రమోషన్ అనుకోద్దండి. బికాజ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం, చాలామందికి ఇష్టం ఉంటుంది. సో మీరందరూ వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు వరకు వచ్చిన వాయిస్ ఏదైతే అది కొన్ని మినిట్స్ ఇంతకుముందు పెట్టానో అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ పెట్టాను. మేబీ కొంతమందికి అది వినపడచ్చు. ఒకవేళ కాపీరైట్ పడకపోతే అలాగే పెడతాను, లేదంటే తీసేస్తాను. అండ్ అంతే గైస్, ఇక్కడ వరకు ఇంక ఇదంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో అందుకనే మీకు త్వరగా అయిపోయినట్టు అనిపించవచ్చు. బట్ ఇట్స్ నియర్లీ 15 మినిట్స్ వీడియోని నేను ఇలా కట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇంతే నా వీడియో అయితే. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఓం నమః శివాయ.